ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిందల్లా కారం, ఉప్పు, ఆయిల్, 3 ఎగ్స్ అంతే. ఇలా ఆయిల్ వేసి హీట్ చేసిన తర్వాత 2-3 కోడిగుడ్లను ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయండి. ఎగ్స్ అన్ని బాగా కలపండి, ఆయిల్లో ఫ్రై చేయండి బాగా. ఇప్పుడు ఫ్రై అవుతున్న ఎగ్గులో కొంచెం అంత ఆయిల్ కూడా యాడ్ చేయండి. అంటే అన్నానికి బాగా పట్టాలి కదా, అందుకే ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాం. బాగా కలపండి, అప్పుడు అన్నానికి మొత్తం పడుతుంది. ఇప్పుడు వండిన అన్నాన్ని గడ్డులుగా లేకుండా పుల్లలుగా ఉండే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న అన్నాన్ని మనం ఎగ్ ఫ్రై చేసాం కదా, అందులో యాడ్ చేయాలి. ఎగ్ అన్నం మొత్తం కలిసేలాగా కలుపుకోండి. సరిపడా సాల్ట్ ని యాడ్ చేయాలి. సాల్ట్ అంతా కూడా అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అలాగా కలుపుకున్న కొద్దిసేపటికి కారాన్ని కూడా యాడ్ చేయాలి. ఒకవేళ మనకు స్పైసీ ఎక్కువగా కావాలంటే ఎక్కువగా కారం వేసుకోవాలి, తక్కువగా కావాలంటే తక్కువ కారం వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కారాన్ని కూడా చాలాసేపు కలుపుతూనే ఉండండి. అన్నం మొత్తం పట్టేలాగా కలుపుకుంటే బాగుంటుంది. కొద్దిసేపటి వరకు అన్నాన్ని గ్యాస్ మీద ఉంచి బాగా కలుపుకోండి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే అన్నం కూడా వేగినట్టుగా ఉంటుంది. కొంచెం ఎగ్ ఫ్రైడ్ రైస్లో కొత్తిమీర, ఉల్లిగడ్డలు కొంచెం కోసి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ.